గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్ లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న లోక్సభ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీలో వేసినట్లే కేంద్రంలో బీజేపీని నిలువరించడం కాంగ్రెస్ కే సాధ్యం అంటున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రాష్ట్రాన్ని, అటు ప్రధాని దేశాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ఈ 60 రోజుల్లో వచ్చేటువంటి అవకాశాలున్నాయి. ఎంపీ టికెట్లు ఆశించేటువంటి కాంగ్రెస్ నేతలు ఫిబ్రవరి 3లోగా పీసీసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికను పూర్తిగా అధిష్టానం చూసుకుంటుంది. ఈ ప్రక్రియ కోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు అని చెప్పేసి వివరించడం జరిగింది. సో దీనికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది ఈ కథనాన్ని. ఇక ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి, ఒకటి, రాజకీయపరమైనటువంటి విమర్శల్లో ప్రధాని మోదీతో కేసీఆర్ చీకట్లో చేస్తున్న చర్చలను ప్రజలు గమనిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్, హరీష్ రావులు బీజేపీను పల్లెత్తు మాట అనడం లేదు, కాంగ్రెస్ ఉండకూడదన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ను నిలువరించి మోదీని 3వసారి ప్రధాని చేయడమే వారు చేసుకున్న చీకటి ఒప్పందమా అంటూ ఒక విమర్శ. మరోవైపు కోదండరాం గొప్పతనాన్ని ఒకరు చెప్పాలా, బీఆర్ఎస్ నేతల తొత్తులను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నర్ నిరాకరించారు. ఆ స్థానంలో కోదండరాంకు అవకాశం ఇచ్చారు, అందుకే ఆ పార్టీ విమర్శిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఉనికి కోసమే మాపై ఆరోపణలు చేస్తోంది అంటూ చేసినటువంటి విమర్శలను ఇచ్చారు. ఇక రైట్ సైడ్ లో కనుక చూసినట్లయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ అన్నటువంటి హెడ్లైన్ తో ఫిబ్రవరి 8 వరకు నియామక ప్రక్రియపై యథాతథ స్థితి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, పిటిషన్ పెండింగ్ లో ఉన్నా ముందుకెళ్లడంపై ధర్మాసనం అసంతృప్తి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక న్యూస్ రీల్స్ లో గనక మీరు చూసినట్లయితే లోక్సభ ఎన్నికల బరిలో కొత్త అభ్యర్థులు, అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు 10 ఏళ్ల జైలు శిక్ష, జార్ఖండ్ లో ఉత్కంఠ, రాంచీ చేరుకున్న సీఎం సోరెన్, ఎమ్మెల్యేలతో భేటీ, సతీమణికి పగ్గాలు, నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ అంటూ ఇవన్నీ మీరు న్యూస్ రీల్స్ లో చూడొచ్చు. ఇక నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, సో ఆ వార్తను కూడా హైలైట్ చేస్తూ నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం, ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్, రేపు మధ్యంతర బడ్జెట్ ఉంటుంది, ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేతకు సుముఖం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక రైట్ లో అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి అంటూ ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి, హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు అంటూ వార్తనిస్తూ శివబాలకృష్ణతో పాటు బంధువుల విచారణ, నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రెరా కార్యదర్శి, తక్షణ సర్పంచుల నుంచి రికార్డులు స్వాధీనం, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాల కీలను తీసుకోవాలి, పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వ ఆదేశాలు అంటూ ఈ వార్తనిచ్చారు. పరికరాలకు దుమ్ము, ప్రైవేటుకు సొమ్ము అన్నటువంటి హెడ్లైన్ తో 3 లక్షలు పెట్టి కొన్న యంత్రాలు గదుల్లోనే పాడైన, మరమ్మతులు కరువే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇది పరిస్థితి అంటూ ఎక్స్రే గది, కొన్ని పరికరాలు పాడైనవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ ఫోటోగ్రాఫ్ తో సహా ఈ వార్తను ముద్రించింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. బీఆర్ఎస్ చచ్చిన పార్టీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడారో అదే ఇక్కడ ఇస్తూ ఆ వార్తని హైలైట్ చేస్తూ ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటంగా ఇచ్చింది. రాష్ట్ర ప్రజలు దాన్ని బొందబెట్టేశారు, ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్టే అంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే బీజేపీని నిలువరింత కాంగ్రెస్ కే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ బీజేపీవి కుమ్మక్కు పాలిటిక్స్, కాంగ్రెస్ ఉండటమే మంచిది కాదన్న ధోరణిలో బిల్లారంగా మాటలున్నాయి. మోదీని మళ్లీ ప్రధానిని చెయ్యడమే మీ చీకటి ఒప్పందమా అంటూ రేవంత్ అంటున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే విభజన చట్టంలోని హామీలన్నీ అమలవుతాయి, అందుకు రాష్ట్రంలో 17 సీట్లు నెగ్గాలి. ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో సీఎం, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించే వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం, ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడి. ఇక సోమేష్ భూములపై సర్కార్ ఆరా అంటూ ఈ ఫార్మాసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాలు కొనుగోలు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరు రిజిస్ట్రేషన్, పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు
సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్, ఏదో మతలబు ఉంది అన్నటువంటి విధంగా సోమేష్ భూములపై సర్కార్ ఆరా అంటూ ఈ వార్తనిచ్చారు. ఆగిన కోదండ ప్రమాణం, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో. ఇక కుల గణనకు 160 కోట్లు, సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ప్రక్రియ 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని ఒక అంచనా వేశారు. కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటిస్తారు. సర్వే కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు అని చెబుతూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి కుల గణనకు రంగం సిద్ధమైంది. ఈ ప్రక్రియ నిర్వహణ వ్యయం వ్యవధిపైన సర్కారు ఒక అంచనాకు వచ్చింది అంటూ ఒక 150 నుంచి 160 కోట్ల మేర ఖర్చు కావచ్చు, 6 నుంచి 8 నెలల సమయం పట్టొచ్చు అని చెప్పేసి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనిషి మెదడులో మస్క్ చిప్ అంటే న్యూరాలింక్ సంస్థ అమర్చినట్లు తెలిపిన టెక్ బిలియనీర్, ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమైన ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి ఆలోచనలు వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలుంటుంది. మనిషి మెదడులో అమర్చే ఇంప్లాంట్ ఇదే అంటూ ఈ వార్తనిచ్చారు. మెదడు పొరల్లో ఆలోచనలనే ఆదేశాలుగా మలిచి ఫోన్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుసంధానం చేసి వాటిని నియంత్రించే వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇంప్లాంట్ను తొలిసారి ఒక వ్యక్తి మెదడులో అమర్చామని టెక్ బిలియనర్ ఎలన్ మస్క్ తెలిపారు అంటూ ఈ వార్తనిచ్చారు. రాంచీలో హేమంత్ సోరెన్ ప్రత్యక్షం, 30 గంటల అదృశ్యం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం. ఇక చండీగఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి, నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక. బీజేపీకి 16, ఆప్ కాంగ్రెస్ కూటమికి 20. 8 విపక్ష ఓట్లు చెల్లవని ప్రిజైడింగ్ అధికారి. ఆధిక్యం ఉన్నప్పటికీ ఓడిన ఆమ్ ఆద్మీ అభ్యర్థి. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్ నిర్వహణ ఉంటుంది. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం అంటూ మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 ఆయకట్టు పణం, టైలెండ్ మాటున జలాల తరలింపు అంటూ సాగునీటి శాఖ మంత్రి ఇలాఖా కోసం ఎస్ఆర్ఎస్పీ 1 ఆయకట్టును పణంగా పెడుతున్నారు. టెయిల్ టు హెడ్ మాటున జలాలను సూర్యాపేటకు తరలించుకుపోతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దామగుండంపై కొండంత అబద్దం, రాడార్ కేంద్రంపై కండ్లకు గంతలు, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి అబాండాలు వేస్తున్నారు అంటూ దామగుండంపై అబద్దాలు చెబుతున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దౌర్జన్యం, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు, యాదాద్రి జడ్పీ చైర్మన్ పై దాడి ఘటనలో పోలీసుల ప్రేక్షక పాత్ర, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి, తగిన రక్షణ ఇవ్వకపోతే తీవ్ర ప్రతిస్పందన తప్పదని హెచ్చరిక. ఇక నియామకాలు మావి, హడావిడి వారిది. వంటైన తర్వాత గరిట తిప్పినట్టుగా కాంగ్రెస్ వైఖరి ఉంది. బీఆర్ఎస్ హయాంలోనే తుది దశకు నర్సుల నియామకం, కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిన ఉద్యోగాల భర్తీని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆరాటం, చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం మానేసి ఉద్యోగ నోటిఫికేషన్పై సర్కారు దృష్టి పెట్టాలి అంటున్నారు హరీష్ రావు. దేశానికి బీజేపీ ప్రమాదకరం, ప్రభుత్వాలను కూల్చడం ఆ పార్టీ నైజం, ఇచ్చిన హామీల అమలులో ప్రధాని మోదీ విఫలం, బీజేపీ హయాంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు, మణిపూర్ తగలబడ్డా ప్రధానమంత్రి ఎందుకు వెళ్లలే, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక బాధ్యత అధిష్టానానిదే. 2వ ఇంద్రవెల్లి సభలో లోక్సభ ఎన్నికల ప్రచారం, గాంధీభవన్లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, వెలుగు చూద్దాం. మరిన్ని గ్రూప్ 1 పోస్టులు, అనుబంధ నోటిఫికేషన్ కు కసరత్తు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ పైన టాప్ లో ఇచ్చారు. బ్యానరేటం విషయానికి వస్తే కేసీఆర్ మోదీ చీకటి దోస్తులు అంటూ నిన్న ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని హైలైట్ చేస్తూ ఇక్కడ ఇచ్చారు. విభజన హామీలపై ఈయన అడగలే, ఆయనే ఇయ్యలే, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలైతాయి, బీఆర్ఎస్ ను ప్రజలు బొందబెట్టిండ్రు, ఇక దించాల్సింది మోదీనే, కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మోదీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించిండు, బిల్లా రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అంటలేరు, కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా, డిఓపిటి కేంద్రం చేతుల్లోనే ఉంది, అవినీతి ఐఏఎస్ ఐపీఎస్లపై చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తాం, ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామని వెల్లడి. వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు,
ప్రోత్సాహకాలంటూ మోత, రాయితీల్లో కోత అన్నటువంటి హెడ్లైన్తో ఈ బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్దాలు చెబుతున్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కార్. భూముల ధరలు పెంచి నయవంచన, పరిశ్రమల ఏర్పాటుకు వెనుకబడ్డ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా, సో ఆ వార్తను సభా సమయం అన్నటువంటి హెడ్లైన్తో ఇచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. మారణాయుధాలతో మైనింగ్ సోదాలు, టీడీపీ సానుభూతి పరుల ఫ్యాక్టరీలే లక్ష్యంగా, అధికారుల వాహనాల్లో వైసీపీ నేతలు అంటూ ఈ వార్తనిచ్చారు. మళ్లీ రిటైర్మెంట్ రానం, నేటి నుంచి ఉద్యోగుల పదవీ విరమణలు. నెక్స్ట్ సాక్షి. నవయుగంపై జగన్ సంతకం, అక్క చెల్లెళ్లకు ఆస్తి పత్రాలు, 30.61 లక్షల మంది మహిళలకు పక్కా రిజిస్ట్రేషన్తో ఇళ్ల స్థలాలు. సీమకు ఇంధనం, రాష్ట్రంలోని 22,302 కోట్ల పెట్టుబడుల రాక. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా